అంటే మా జగనన్న ఏదైనా పాజిటివ్‌గా తీసుకునే రకమబ్బా. 13 మందితో వస్తే ఏదో 1300 మందితో వచ్చిన ఫీల్‌లో వస్తున్నాడు జగనన్న అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే, మా జగనన్న బాగా మురిసిపోయాడు. ఉత్సాహంతో మన చిరునవ్వు ఒకటి ఉంటుంది చూడు, ఆ చిరునవ్వుతో అలా చేతులు పట్టుకొని అలా వెళ్ళిపోయాడు. సో మా జగనన్న ఫీల్ అయ్యేది అంటే ఏం మాట్లాడినా ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో అనేది అర్థం చేసుకోకుండా చాలా పాజిటివ్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. 1300 మంది వచ్చిన ఫీల్ ఉంది అంటే భయపడ్డట్టేగా, పవన్ కళ్యాణ్ భయపడ్డట్టేగా అని చెప్పేసి నేను చెప్తానులే అన్న, పవన్ కళ్యాణ్ అన్న నేను చెప్తాను కదా జగనన్న ఎందుకు అలా అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది. ఏదైనా కూడా ఎనర్జీ తీసుకోవాలి, ఎంత దిగజారిపోతున్నా కూడా ఎనర్జీ తీసుకుని ముందుకెళ్ళాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ అన్న, జగనన్న ఉద్దేశం అది. అంటే మనం తిడుతున్నా కూడా అది పొగడ్తలాగే భావించి ముందుకు వెళ్ళాలనేది జగనన్న ఆశయం. మీరు అన్న ఉద్దేశం వేరు. 13 మందితో ఎలగబెట్టేసి వాళ్ళు 13 మంది పనికిమాలని చెప్పేసి మీకు క్లారిటీ ఇచ్చినా కూడా అది తీసుకోడు, ఆ క్లారిటీ తీసుకోడు. 1300 మంది సైన్యం ఉంది అనే ఊపుతో వెళ్తున్నాడు జగనన్న అనే ఇండికేషన్ ఇస్తూ జనాలకి ఉత్సాహపరుస్తున్నాడు మా జగనన్న. జగనన్న పవన్ కళ్యాణ్ గారు అన్నది 13 మంది ఏదో పీకుతున్నారని కాదు, 13 మంది అంతా అడ్డగాడిదలే అన్నట్లు ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నాడు. అదేమో మీకు అర్థమై రావట్లేదు. చాలా బలంగా వస్తున్నారు, బలంగా కౌంటర్లు ఇస్తున్నారని చెప్పేసి ఫీల్లో మీరున్నారు. మనం ఎలగబెట్టిన పనులు తెలియదా? 13 మంది అడ్డగాడిదల్లా తయారైపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అన్నా. ప్రతి పాజిటివ్ తీసుకోవాలి కానీ మరీ ఇంత పాజిటివ్ తీసుకోవడం పనికిరాదన్నా. ఎవడు పనికొచ్చేవాడు 1300 ఒక పేరు చెప్పు, కరెక్ట్గా ఒకటి పేరు చెప్పు. ఏం తినకుండా జనాలకు అన్ని సర్వీసులు చేసిన ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పు. ఏం జగనన్న ఏందబ్బా అనుకుంటే అనకూడదు కానీ మనలో మనము మరీ అంత పాజిటివ్ తీసుకోకూడదన్నా. ఆయన తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కాకుండా అలా మూతి ఎలా పెట్టుకొనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా జగనన్న? అర్థం చేసుకోవాలిగా.